ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైత్రి గ్రౌండ్స్లో మహాశివరాత్రి సందర్భంగా జాగరణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శివనామ స్మరణతో పటాన్చెరు ప్రాంతమంతా భక్తి పారవస్యంతో పులకరించిపోయింది. మహాశివరాత్రి వేడుకలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అత్యంత వైభవంగా మహాజాగరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహాశివరాత్రి మహాలింగోద్భవం పేరుతో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున మహాజాగరణ కార్యక్రమానికి కైలాసమే భువికి దిగి వచ్చిందా అన్నంత కన్నుల పండువగా భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమశివుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం కావడంతో ప్రజలందరూ భక్తిభావంతో శివనామ స్మరణ చేయాలనే తలంపుతో ఎమ్మెల్యే జిఎంఆర్ ఈ భారీ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పటాన్చెరులో ఉన్నటువంటి మీ అందరికీ నేను ముందుగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజెప్తూ ఉన్నాను. అడుగున ఆపద ఉన్నా, మనసులో ఎలాంటి ఆవేదన ఉన్నా మనం తలుచుకోవాల్సినటువంటి పంచాక్షరి మంత్రమే ఓం నమశివాయ. ఎలాంటి కళలకైనా ఆది ఆయనే. మార్గాన్ని దాటేవాడు సమర్థుడు, మార్గం చూపేవాడు నాయకుడు. ప్రజలకి ఆపద వచ్చినప్పుడు ఒక నాయకుడి సమర్థత ఏమిటో ఆ సమాజానికి తెలుస్తుంది. అలాంటి ఒక గొప్ప నాయకుడే గూడెం మహిపాల్ రెడ్డి గారు. వారికి అభినందనలు తెలియజెప్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో ఎంతో మంది కళాకారుల్ని అలాగే సంగీత విభావాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा. విజయాడి ఝూరలు నచ్చాయి రే నంగరి మాహు సేరి వేరి సుది సాగోని మా కోవల పోలి రే అంగణే మా బాగే ఖుషి రే విజయాడి ఝూరలు నచ్చాయి రే నంగరి మాహు సేరి వేరి సుది సాగోని మా కోవల పోలి రే అంగణే మా బాగే ఖుషి రే ఆయో ఝరణో ఝరేరో దాడో ఫూల పూటన మోరెరో దాడో కేతవాడి హరో భరో ఝుమనాచ తాండో పేడో. ఈ యొక్క గ్రౌండ్ చూస్తే పటాన్చెరు అంత ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మన పూర్వీకులు ఓం నమో శివాయ మరి శివుణ్ణి ఎక్కడ చూసినా కానీ యావత్ భారతదేశంలో మరి శివాలయాలకు తండోపతండాలుగా భక్తులు వచ్చేటువంటి సందర్భం. మరి ఈ రోజు శివుడు గదాన్ని మింగి అర్ధరాత్రి ఆ బాధతో మరి ఉంటాడు కాబట్టి ఈ శివరాత్రి కార్యక్రమాన్ని చేసుకోవడం. మరి అదేవిధంగా లింగోభావం 144 సంవత్సరాల తర్వాత మరి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం రావడం నిజంగా శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హిందూ సాంప్రదాయం ప్రకారం భక్తి భావం స్నేహభావంతో అందరూ సంతోషంగా ఉండాలి. ఆ భగవంతుడి ఆజ్ఞ
ఈరోజు పటాన్ చెరువు నియోజకవర్గం చూస్తే మినీ భారతదేశం. అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క పటాన్ చెరువు ప్రాంతంలో ఉండడం నిజంగా ఈ యొక్క భారతదేశానికి గొప్ప నిర్వచనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి 75 సంవత్సరాల ఈ స్వాతంత్రంలో జరగలేనటువంటి కార్యక్రమాలన్నీ మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటిది కూడా మీ అందరికీ తెలుసు. మరి ఒక యువ నాయకుడు అయినటువంటి మైపాల్ రెడ్డి గారు మరి గతంలో శాసనసభ సభ్యులుగా మరి రెండోసారి కూడా మీ అందరి ఆదరాభిమానాలతో మరి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇటువంటి దైవ కార్యక్రమాలు కూడా తలపెట్టడం నిజంగా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎల్లప్పుడూ మీ అందరి ఆశీర్వాదాలు మైపాల్ రెడ్డి గారి పైన ఉండాలి. ఇటువంటి శివరాత్రులు శాశ్వతంగా జరుగుతూ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళు, మనకున్నటువంటి పండుగలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి దేవాలయాల అభివృద్ధి కోసం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి మీకు అందరికీ తెలుసు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కానివ్వండి, కొండగట్టు ప్రాంతంలో ఆంజనేయ స్వామి దేవాలయం, ఆ పక్కన పోతే వేములవాడ కానివ్వండి, మరి అదే విధంగా బాసర పోతే సరస్వతి మాత టెంపుల్ కానివ్వండి, మరి ఈ విధంగా అనేకమైనటువంటి పండుగలు మన యొక్క ప్రాంతంలో జరగడం. కాబట్టి మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. అందరు ఇటువంటి కార్యక్రమాలు, మన పండుగలని, మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని ఇప్పుడు వచ్చినటువంటి వెస్టర్న్ కల్చర్లు అన్నీ మర్చిపోతున్నాం. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి నిర్వహించడమే కాకుండా నన్ను ఇన్వైట్ చేసినటువంటి మైపాల్ రెడ్డి అన్న గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పటాన్ చెరువులోని మైత్రి గ్రౌండ్స్ లో జరిగిన ఈ మహా జాగరణ మహోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా కైలాసగిరి ప్రాంతం ఉట్టిపడేలా సెట్టింగ్లు హైలైట్ గా నిలిచాయి. సాక్షాత్తు పరమశివుడి నివాసమైన కైలాసగిరిని మరిపించేలా పర్వతాలు, 50 అడుగుల శివలింగం, 15 అడుగుల ధ్యానముద్ర శివుడి విగ్రహాలను అత్యంత వైభవంగా తయారు చేశారు. ఈ మహా జాగరణ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నుండి వేద బ్రాహ్మణులచే మహాన్యాస అభిషేకం, పల్లకి ఊరేగింపు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తి పారవస్యంలో మునిగేలా ప్రముఖ సినీ గాయకులు వందే మాతరం శ్రీనివాస్, ఎస్పి చరణ్, సునీత, సుమంగళి, గద్దర్ నరసింహ తదితర కళాకారులచే సంగీత విభవరి, దీంతో పాటు ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల, తెలంగాణ యాస భాషకు ప్రతిరూపమైన బిత్తిరి సత్తి, జబర్దస్త్ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రంతా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద మనిషిపై పూసినట్టే ఆడపిల్లపై ఆశలు ఎన్నో చూసే దానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషిపై పూసినట్టే ఆడపిల్లపై ఆశలు ఎన్నో చూసే దానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నీ అన్ననుగాను చెల్లెమ్మ, నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మ. ఏ శ్వాస
మురళీ సఖి వెనుగటి బ్రతుకున చేసిన పుణ్యంగా తనువును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల చిరులని తలచినగా కృష్ణారిను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెండిది ఎదురుదారు పట్టింది నేను మాధవాని సన్నిధి. ఈరోజు పటాన్ చెరువులో మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మైపాల్ రెడ్డి గారికి మన పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున, మన ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున శివరాత్రి రోజు దాదాపు 50 అడుగులతోటి మరి దివి నుంచి దివికి దిగివచ్చే విధంగా ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి నాకు తెలిసి ఈ రోజు మన రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమం నిర్వహించడం అంటే అంత ఆషామాషి కాదు. మరి ఈ రోజు మరి మన ప్రభుత్వం అన్నా మరి ఈరోజు అన్ని కులాలను మతాలను అదేవిధంగా మరి అన్ని దేవుళ్ళను కూడా సమానంగా చూసే పార్టీ మన ప్రభుత్వము ఈరోజు మన తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా లేదు. మరి ఈరోజు పటాన్ చెరువు నియోజకవర్గంలో గూడెం మైపాల్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మరి తెలంగాణ ప్రజలే కాకుండా మరి పటాన్ చెరువు నియోజకవర్గంలో మరి చాలా రాష్ట్రాల నుంచి కూడా మరి ఇక్కడికి ఎన్నో ఫ్యాక్టరీలో పనిచేసుకోవడానికి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కూడా మరి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకు కూడా వారి పండుగలను కూడా గౌరవించి వారికి ఏ చిన్న పండుగ అయినా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అన్నిటికీ ఎల్లవేళలా మరి అందుబాటులో ఉండు వారు అనునిత్యం కూడా మరి ఈ బీద వారికి మరి ఎల్లవేళలా అందుబాటులో ఉన్నందుకు బతుకమ్మ పండుగ కానీ రంజాన్ కానీ క్రిస్మస్ కానీ మరి వేరే రాష్ట్రాలలో వచ్చేసే జెట్ పండుగ కానీ ఇవన్నీ నిర్వహిస్తూ మరి అనునిత్యం మీలో ఒకరిగా ఉంటూ మరి ఈరోజు మరి శివుని ఆజ్ఞ మరి శివుని ఆశీస్సులు కూడా వారికి మెండుగా ఉండాలని చెప్పి మరి పనిచేసే ప్రభుత్వానికి పనిచేసే నాయకులకు భగవంతుడు కూడా ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి నేను భగవంతుని కూడా కోరుకుంటూ మరి మనము రెండు మీ అందరి ఆశీస్సులతోటి 2 పర్యాయాలు మరి మన ప్రభుత్వమే వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా మీ ఆశీస్సులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద మరి అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు మరి అనునిత్యం మీతోటి ఉంటాడు కాబట్టి శివుని మరి ఆశీస్సులు వారికి కూడా మెండుగా ఉంటాయని చెప్పి భగవంతుని కోరుకుంటూ మళ్ళీ 3వసారి కూడా మన ప్రభుత్వం ముచ్చటగా రాబోతున్నది. ఆ సందర్భంగా మీ అందరికి మరొకసారి ఆశీస్సులు మరి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా కళాకారులకు మా భక్తులందరికీ పటాన్ చెరువు నియోజకవర్గంలో నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పటాన్ చెరువు ప్రాంతంలో కని విని ఎరుగని తీరులో అత్యంత వైభవంగా నిర్వహించిన మహాశివరాత్రి జాగరణ మహోత్సవానికి వేలాదిగా ప్రజలు హాజరై శివనామ స్మరణలతో హోరెత్తించారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసాలు ఉన్న పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మహాశివరాత్రి రోజున జాగరణ చేసే వారికి భక్తిభావం పెరిగేలా శివుని పాటలతో కూడిన సంగీత కార్యక్రమాలు అందరినీ భక్తి పారవస్యంలోకి ముంచెత్తాయి. మినీ ఇండియాగా పేరుగాంచిన పటాన్ చెరువు ప్రాంత ప్రజలకు మహాశివరాత్రి జాగరణ ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటు ప్రజలకు శివుని ఆశీస్సులు ఉండాలని, ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరువులో మహాశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మహాజాగరణ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, కుల మతాలకు అతీతంగా పండుగలను సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్నాడని, పరమశివుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో 3వసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పండుగలను ఘనంగా నిర్వహించడంతో
యాదాద్రి, కొండగట్టు ఆలయాలను అద్భుతంగా పునర్నిర్మాణం చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నేటి తరం మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను మర్చిపోతున్నారని, ఇలాంటి సమయంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శివరాత్రి మహాజాగరణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ అంటూ మహాజాగరణ కార్యక్రమంకు వచ్చిన భక్తులు శివుడి నామస్మరణతో పటాన్చెరు ప్రాంతం మొత్తం వేడుక చేసుకుంది. ఈ మహత్తర కార్యక్రమానికి హాజరయ్యే అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మండలి ప్రోటం చైర్మన్ భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కైలాస దేశము కంఠాన విషము ఎవరమ్మ ఈ సంగమో, మెడలోన సర్పము తల మీద జలము ఏందమ్మ ఈ చిత్రమో. కైలాస దేశము కంఠాన విషము ఎవరమ్మ ఈ సంగమో, మెడలోన సర్పము తల మీద జలము ఏందమ్మ ఈ చిత్రమో. కథలను రాస్తాడట, పాత్రలు ఇస్తాడట, ప్రాణుల తెర మీద ఆటాడిస్తాడట. పని అవ్వగానే ఈ తోలు తిట్టిని పోరయ్యమంటాడు, చింతకు మందం చింతవద్దంటూ పిలిపించుకుంటాడు. తొడ మీద ఆత్మను పండేసుకొని సోలాలి కొడతాడు. తల్లై తండ్రై అన్ని తోనై ఓదార్చుతుంటాడు. ఆ కైలాస దేశము కంఠాన విషము ఎవరమ్మ ఈ సంగమో, మెడలోన సర్పము తల మీద జలము ఏందమ్మ ఈ చిత్రము. మట్టిలోన మట్టిరా దేహమన్నది, వీర్యపు కణమై కడుపున పడుతూ నెల నెల ఎదిగిన ఓ శిశువా, కనువే తొడిగి భూమిలో పడుతూ తెలియని పుట్టుక నీది కదా. పూర్వ జన్మాల స్మృతిని మరిచిపోయావు మానవా, మాయ నిన్నావరించి నడక నేర్చావు మెల్లగా. పసలేని అజ్ఞాన విద్యలే నేర్చి గర్వపడతావురా. ఈ రక్త మాంసాల దేహమే చూసి మురిసిపోతావురా. వెను వెంట వస్తున్న మృత్యు పాశాన్ని మరిచిపోబోకురా. సాగితే నీ సరిలేరని ఢాంబికం తెగ పలకకురా. పీనుగై మారిన క్షణమున కుక్కతో సమమౌవవురా. పోగు చేసిన లక్షలు కోట్లు నిన్ను బతికించవురా. నువ్వు పొందిన ఎన్నో బిరుదులు చావు తప్పించవురా. భార్య బిడ్డలు వెంట భక్తుడని కలలో కూడా తలచకురా. బదలక నీతో వెంట వచ్చిన ఆ వల్ల కాటి వరకేరా. నిన్ను మోసిన పల్లకి చివరకు నీ పాడి అవుతది. అభివృద్ధి ఆయన లక్ష్యం, సంక్షేమం ఆయన గమ్యం. మరి ఆ దిశగా రాజకీయాలకి కూడా అతీతంగా అభివృద్ధిని చేపడుతున్నటువంటి వారిని అభినందిస్తూ సో మనతో పాటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. టీ ఛానల్ వారికి, టీ ఛానల్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. మాకు ఈ కార్యక్రమం చూస్తున్నంతసేపు కూడా ఆ శివుడే మీకు చెప్పి చేయించుకున్నట్టుగా మాకు అనిపిస్తోంది సార్. ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టు శివుడాజ్ఞ లేని చీమైన కొట్టదన్నట్టు అంతా భగవంతుని దయతోటి ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. మాకు ఆ శక్తి, ధైర్యం కలిగించినందుకే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. సో మీ ఆధ్వర్యంలో ఇదివరకు మేము చాలా కార్యక్రమాలు చూసాము, కానీ శివరాత్రి సందర్భంగా ఇలాంటి ఒక జాగరణ మహోత్సవం చేయడం అనేది మొదటిసారి. మీరు అంటే ఈ కార్యక్రమం సంకల్పించుకోవడానికి గల కారణం ఏంటి? గతంలో 15 సంవత్సరాల సంది శివాలయం దగ్గర చేసేవాళ్ళము. ఈసారి పెద్ద ఎత్తున అందరి భక్తుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భగవంతుడు శివుడి దయతోటి అది సంపూర్ణంగా సక్సెస్ అయ్యి భక్తులందరూ మా చక్కగా వచ్చి ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ అంటే కులమతాలకు అతీతంగా మీరు కార్యక్రమాలు అనేది జరుపుతున్నారు. బతుకమ్మ కావచ్చు, అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు గ్రాండ్ చేయడమే కాకుండా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా జాగరణ కార్యక్రమం అనేది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మా నియోజక ప్రజలు, శివభక్తులు, ఉపవాస భక్తులు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక మినీ భారతదేశం. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారిని గౌరవించే బాధ్యత మా పైన ఉన్నది.
ఒక నాయకుడు అనే పని ఒక శాసనసభ్యుగా నా పైన ఉన్నది. కాబట్టి అందరి మనోభావాలను గౌరవిస్తూ ఈ కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ప్రజలు, కార్యకర్తలు, ప్రజలు మనోభావాలను గౌరవిస్తూ ముందుకు పోతాం. సో ఈ నియోజకవర్గంలో మహాశివరాత్రి సందర్భంగా అంటే మీరు పూజ చేయటం కాకుండా ఇంతమంది అంటే 20 నుంచి 30 వేల పైనే వచ్చారు. ఇంతమంది ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? తప్పకుండా సామూహిక వివాహాలకు మొన్ననే డేట్ డిక్లేర్ చేయడం జరిగింది. మే 7వ తారీఖు ఆదివారం నాడు సామూహిక వివాహాలు నియోజకవర్గ స్థాయి నుంచి రిజిస్టర్ చేసి ఎంతమంది జంటలు వస్తే అంతమందికి వివాహాలు చేసి కళ్యాణలక్ష్మి గిట్ట ప్రభుత్వం పరంగా ఇప్పించడానికి దాని ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ముస్లిం క్రిస్టియన్స్ గిట్ట వారి గిట్ట సామూహిక వివాహాలు చేయడానికి నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఒక 20 మందికి చేయడం జరిగింది. ఇప్పుడు తప్పకుండా నియోజకవర్గ స్థాయిలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల గిట్ట ఈ సామూహిక వివాహాలు నిర్మించడానికి మాకందరూ సూచనల సలహాల మేరకు వేద పండితులు ఆలోచన చేసి, ఇక్కడ ముస్లిం పెద్దలతో ఆలోచన చేసి, క్రిస్టియన్ పెద్దలతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో గూడెం మహిపాల్ రెడ్డి గారి సతీమణి యాదమ్మ గారు కూడా ఉన్నారు. అమ్మ, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వచ్చిన పబ్లిక్ అందరికీ, వీళ్ళందరికీ కూడా నేను కూడా వాళ్ళకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంత గొప్ప కార్యక్రమం మీ చేతుల మీదుగా జరపటం, ఆ శివుడికి అభిషేకాలు, పూజలు చేయటం, ఇంతమంది ఆధ్వర్యంలో జరిపించడం ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. మా ప్రజలందరిని చూసి మాకు ఇంకా 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 ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా ఎక్కడైనా మనల్ని దేవుడు మళ్ళీ మళ్ళీ చేయించాలని చెప్పి కోరుకుంటున్నాను. आज के इस कार्यक्रम पे आए सो सभी लोगों को महाशिवरात्रि की बहुत बहुत शुभकामनाएं। इतना अच्छा प्रोग्राम करके सभी लोगों को एक जगह लेके आने का काम किया, इसलिए खास करके महिपाल रेड्डी साहब को, उनके सभी टीम को बधाई देना चाहता हूं। एक हिस्टोरिकल प्रोग्राम करके महाशिवरात्रि के अवसर पे सब लोग एक अच्छे सी अभिषेक की पूजा सब लोगों के सामने हो गई है। आने वाले दिनों में सब लोग अच्छा रहना, खुश रहना, तेलंगाना सुखाल रहना, तेलंगाना का हर एक आदमी अच्छा रहना, ऐसा एक दुआएं मांगते हुए आज का इस कार्यक्रम को मेरी तरफ से बहुत बहुत बधाई देना चाहता हूं और सभी लोगों को मेरी तरफ से और एक बार विशेष చూశారు కదా, మహాశివరాత్రి సందర్భంగా పటాన్చెరు జాగరణ అంగరంగ వైభవంగా సాగింది. కులమతాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 20,000 నుంచి 30,000 మంది భక్తులు ఇక్కడికి హాజరయ్యారు. అంతేకాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ జాగరణ మహోత్సవానికి హాజరయ్యారు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం.